నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలోని 31వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ఏజెంట్లు దొంగ ఓటర్లను పట్టుకున్నారు. పోలింగ్ కేంద్రానికి తప్పుడు గుర్తింపు కార్డుతో వచ్చిన యువకుడిని ఏజెంట్లు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఒక్క పర్సన్ కోసం ఎంతమంది వాళ్ళు పోలేం కదా. పోలీస్ స్టేషన్ ఇబ్బంది ఇక్కడే ఉంటుంది. అది చేస్తాం, మేము చేయట్లేదు. మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే సరే. పిఓ గారు దరఖాస్తు మేము చేస్తాం. ఏ గుర్తు ఏమని చెప్పింది చెప్పు. మనమనద్దు నోట్లకి మనం ఏమన్నా అరే నీ పేరు ఎందుకు ఎవరు చేస్తే కేసు చేస్తామని చెప్తాను. వైలేషన్ గా చేస్తాం కదా. డిపార్ట్మెంట్ కూడా కొంచెం తిరుగుతుండాలి కదా సార్. మేము తిరుగుతానే ఏం చేస్తున్నారు చూడాలి కదా. ఇప్పుడు అంతా ఇంట్లో డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ తప్పక్కర్లేదు. ఎవరున్నారు? ఫోన్ చేసే ఉంటారు. ప్రతి ఇంటికి ఒక్కళ్ళే మాట్లాడండి. నేనే మాట్లాడుతున్నా. దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఉంటుంది సార్, మాకు తెలుసు. అయితే మేము చెప్పేది ఏమంటే పట్టుకున్నాం సార్, మీకు అప్ప చెప్పినాం. మీరు ఆగండి మరి మాట్లాడద్దా? ఆయన మా ఏజెంటే మావాడు పట్టుకున్నాడు. ఇప్పుడు క్యాండిడేట్ అయితే లోపల ఎక్కడ రాణిస్తలేరు కాబట్టి మా ఏజెంట్ పట్టుకున్నాడు. మేము అప్ప చెప్తున్నాం మీకు. తప్పు మాట్లాడినామా? కంటెస్టెడ్ క్యాండిడేట్ పైన కూడా చేయాలి. ఆయననే పంపించిండు. అట్లా కాదు. ఆయన ఇప్పుడు ఆధార్ కార్డు చూసుకొని ఆయన క్యాండిడేట్ ఈ వార్డు సంబంధించిన కాదా అది ఫస్ట్ దొరకబడితే ఎవరు రాడు. ఇంకోసారి ఖచ్చితంగా మీరు ఆ క్యాండిడేట్ కరెక్ట్ అయినా కాదు చూసుకొని ఆయన మీ వార్డుడే కాదు ఇప్పుడు మీకు తెలిసి ఐడియా ఉంటుంది. ఇది కూడా ఒకటి, అక్కడ కూడా ఒకటి గేమ్ నడుస్తుంది. కొంచెం ఈయన ఓటు లేదు ఇక్కడ వేయడానికి వచ్చిందని అందరూ అప్లికేషన్ చేసేసారు. వచ్చిన తర్వాత పిల్లలు ఎవరు వస్తున్నారని చెప్పండి. ఇట్లా ఓకే సార్. ఆ పిల్లాడు ఉన్నాడు, తీసుకురా పిల్లాడు. ఈ పిల్లాడు వచ్చిండ ఓలు చెప్పింది వాళ్ళు సరే. ఓకే, మీరు లోపల పోలింగ్ అయిపోతుంది. పట్టుకోకుంటే అతను వచ్చిండు మనోజ్ కుమార్ సార్. ఏ పిల్లాడు ఎక్కడ ఉంటాడు? వైజాగ్ లో ఇప్పుడు ఉండేది వైజాగ్ లో ఉంటున్నాడు సార్. క్లియర్ గా చెప్తున్నాడు ఆ పిల్లవాడు. ఏమంటే ఈ గుర్తుకు వేయండి అని చెప్పేసి బూతులు ఉన్నాయి. అందులో ఒక బూత్ లో ఒక వ్యక్తి ఒక పిల్లవాడు రిగ్గింగ్ ఒకటి తీసుకొచ్చి క్యాండిడేట్ అయితే కానే కాదు, వేరే పిల్లవాడు వచ్చి ఒక పేరు మీద ఐడి ప్రూఫ్ లేదు, ఏం లేదు, వాడిని తీసుకొచ్చి ఓటు వేయడానికి ప్రయత్నించిండు. ఏదైతే ఓటేసిండో ఆ పిల్లగాడి మీద మరియు ఎవరైతే పంపించిండో కంటెస్టెడ్ క్యాండిడేట్ పైన కూడా కేసు చేసి వారికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఏజెంట్ పట్టుకున్నాడు. మా ఏజెంట్ పట్టుకున్నాడు. ఓటు వేయకన్నా ముందే పట్టుకున్నాడు. ఓటు వేయకన్నా ముందే పట్టుకున్నాడు. ఏసే గ్రామంలో పట్టుకున్నాడు అన్న. ఏం చెక్ చేస్తలేరు. ఏమన్నా అంటే 16 ఐడి కార్డులు అంటున్నారు. ఆధార్ కార్డు తోటి పంపిస్తే బాగుంటుందని
ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. చెక్ చేయకనే పంపిస్తున్నారు, క్యాండిడేట్కు కూడా చెక్ చేస్తలేరు, పంపిస్తున్నారు. అయిపోయి ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ సూచించిన ఆధార్ కార్డ్, బ్యాంక్, మరి పాస్పోర్టు, ఇవన్నీ ఐడి, ఓటర్ ఐడి, ఇవన్నీ 16 రకాల ఐడి కార్డు ఏదో ఒకటి చూపిస్తే మేము నాలుగు చేస్తాం. కానీ అది కావాలా ఇది కావాలని కాదు. అది మాకు ఒరిజినల్ డూప్లికేట్ మాకు తెలియదు. ఏజెంట్ మాకేం తెలుసు, డూప్లికేటే కదా, మీ ఏజెంటే పట్టింది కదా. మీ ఏజెంట్స్ పడితేనే మాకు డూప్లికేట్ తెలుస్తుంది కదా. అవును అవును, డూప్లికేట్ అని ఇప్పుడు పంపేసింది కదా, పోలీసులు తీసుకెళ్ళారు కదా. ఏం చర్యలు ఇక వాళ్ళు శాఖాపరమైన వాళ్ళు తీసుకుంటారు. ఏం లేదు, మేమేం చేయలేము. డూప్లికేట్ ఉన్నది పంపేసినాం అంతే. అంతే మా పని అంతే. ఇది 31 PS అవన్నీ డీటెయిల్ అవన్నీ మాకే నేను ఉంటే పట్టిన అయిపోయా. ఫుల్ఫిల్ ఇవ్వాలంటే ఆడ వాళ్ళు బిజీ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు ఏం ఇబ్బంది ఏం లేదు. అది డూప్లికేట్ ఉన్నా వాళ్ళకు పంపేస్తున్నాం. ఇలా కామ్ పోయి నడుస్తుంది, ఏం లేదు. తప్పకుండా ఆయన మీద చర్య తీసుకుంటారు కదా. చర్య తప్పు చేస్తే జరుగుతుంది.